హైదరాబాద్‌లో ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో, చందానగర్‌లో ఖజానా జ్యువెలర్స్ షాప్‌లో జరిగిన దొంగతనం కేసు నిందితులని పట్టడానికి ప్రస్తుతం అయితే ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి సిపి అవినాష్ మహంతి గారు గూడా ప్రత్యేక ఇంటర్వ్యూలలో గూడా చెప్పడం అనేది జరిగింది. సో, జ్యువెలరీ షాప్‌లో జరిగిన దొంగతనం కేసు నిందితులను పట్టుకునేందుకు ముమ్మర గాలింపు చ చర్యలను చేపడుతున్నట్టు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి సిపి చోరీపై మీడియాతో మాట్లాడారు. 10:35 గంటలకి అంటే ఉదయం 10 గంటల 35 నిమిషాలకి బైక్‌లపై వచ్చిన 6గురు నిందితులను మాస్క్‌లు ధరించి షాప్‌లోకి చొరబడ్డారని, అందులో ముగ్గురి వద్ద గన్లున్నట్లు తెలిపారు. షాప్‌లోకి చొరబడిన నిందితులు ముందుగా సీసీ కెమెరాలపై కాల్పులు జరిపారని, అనంతరం లాకర్ తాళాలు ఇవ్వాలంటూ అసిస్టెంట్ మేనేజర్ సతీష్‌పై కాల్పులు జరిపారని వివరించారు. ఘటనా స్థలంలో 2 ఖాళీ కంట్రీట్లు దొరికాయని అన్నారు. నిందితులు షాప్‌లో కేవలం 10 నిమిషాలు మాత్రమే ఉన్నారని, ఎంత మొత్తంలో చోరీ జరిగిందనేది ఇంకా స్పష్టత రాలేదని సిపి అవినాష్ మహంతి అన్నారు. నిందితులను పట్టుకునేందుకు 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, చుట్టుపక్కల జిల్లాల పోలీసులు టోల్ గేట్ల వద్ద కూడా ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టామని సిపి పేర్కొన్నారు. నిందితులు ఎవరు ఎక్కడి నుండి వచ్చారనే దానిపైన ప్రస్తుతం దర్యాప్తు జరుపుతుంది. సో, ఉదయం మనం చూసినాం చందానగర్‌లో ఆహ్, ఖజానా ప్రముఖ ఖజానా జ్యువెలర్స్‌లో గూడా దాదాపుగా 6 మంది వచ్చి మాస్కులు ధరించి ఏకంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పైన కాల్పులు జరపడం, తర్వాత లాకర్‌ని గూడా గన్‌తో ఈజేయడం ఇదంతా మనం సినిమాలో చూస్తుంటాం. సినిమా స్టైల్‌లో ఇక్కడ సీసీ కెమెరాల పైన గూడా కాల్పులు జరిపారు. సో, 10:35 అంటే దాదాపుగా అందరూ తిరిగేటువంటి అంటే ప్రతి ఒక్కరు ఉన్నటువంటి ఏరియా. ఇది రాత్రి సమయంలో 12 గంటలకో, 1 గంటలకో, 2 గంటలకో జరిగితే నిజంగా అంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ పట్టపగలే ఈ విధంగా దొంగలు రెచ్చిపోవడంతోటి చిన్న షాపులు గావచ్చు, సామాన్య ప్రజలు గూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ రాష్ట్రం నుంచి వచ్చారు? ఇక్కడ లోకల్ వాళ్ళేనా? నాన్ లోకలా? లేకపోతే ఈ ముఠ గతంలో ఎన్ని దొంగతనాలు చేశారు? ఇప్పటికి ఇలాంటి దొంగతనాలు ఎక్కడెక్కడ చేశారన్న దానిపైన కూడా పోలీసులు కేసుని ఛేదించడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. సో, 24 గంటల్లో పట్టుకుంటామని చెప్పేసి చెప్పినప్పటికీ ప్రస్తుతం ఆయా జిల్లాలో టోల్ గేట్ల దగ్గర కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎవరు అనుమానితులు ఉన్నా సరే వారిని ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కూడా ఆదేశించడం అనేది జరిగింది. దీనిపైన ఆహ్, ప్రస్తుతం పోలీస్ అధికారులు చాలా సీరియస్‌గా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో, 24 గంటల్లో దొంగలను పట్టుకుంటామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం అనేది కూడా జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో, మనం క్లియర్‌గా చూస్తున్నాం బాక్స్‌లలో వాళ్ళు ఏ విధంగా వచ్చారు, ఏ విధంగా జస్ట్ 10 నిమిషాల్లో వాళ్ళు ఇదంతా చేశారని చెప్పేసి కూడా సిపి గారు చెప్పడం అనేది జరిగింది.